జీవితంలో ఎలా ఉండాలి అనేది ఆయన చాలా సుస్పష్టంగానే చెప్పారు. నన్ను నిత్య సహచరుణ్ణి చేసుకో, నీ ఆలోచనల్లో, నీ మాటలలో, నీ చేతల్లో ఏం చేస్తున్నా కూడా నేను నీ ప్రక్కనే ఉండాలి అని చెప్పారు. అయితే ఆయన సర్వం మనం చేసేవన్నీ కూడా ఆయనకే అర్పించి ఆయన తరపున మనం కార్యక్రమం చేస్తున్నట్టుగా ఉండాలి మన జీవితం అన్నారు. అది ఏ బాధ్యత అయినా కానివ్వండి, అది ఒక ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, లేకపోతే గృహిణిగా బాధ్యతలు అవ్వచ్చు, లేకపోతే నిత్యం మన బంధుమిత్రులతో మన ఇళ్లలో మనం మసలే విధానం కావచ్చు అన్నారు. అయితే ఈరోజు ఒకసారి అంటారు, ఆయనకి సర్వం అర్పించేసి హాయిగా జీవిందాం అనుకుంటే అది అంత సింపుల్గా ఉండదు నాయన అని చెప్తారు. అంటే ఆయనకి అప్పచెప్పేశాం కదా, ఆయనే అన్నీ చూసుకుంటాడు కదా, ఇక మనకి సంబంధం ఏముంది అని రిలాక్స్ అవుదాం అంటే నిజానికి పాపం అంత అలా ఉండదు. అది చాలా కాంప్లికేటెడ్ అట. అది మీరు అర్థం చేసుకోవాలి సుమా అని చెప్తారు ఎరిచ్. ఎందుకంటే ఆయన ఒక దైవీ క్రీడ ఆడుతూ ఉంటాడు మనతో. ఆయన మన పక్కనే ఉంటాడు, మనకి కనబడడు. ఒక్కోసారి దగ్గరే ఉన్నట్టుగా పక్కకునే కూర్చుని కొండ శిఖరాలు ఎక్కించేస్తాడు. కొన్ని గడియల్లో మళ్ళీ ఏదో అవాంతరం వస్తుంది, చీకటి లోయల్లో పడిపోతాం, ఏకాకిగా అయిపోతాం. ఏ స్థాయికి ఆ ఫ్రస్ట్రేషన్ వెళ్ళిపోతుందంటే అసలు బాబా ఉన్నాడా, నేను ఇన్నాళ్ళు భ్రాంతిలో నమ్మాను ఆయన్ని అన్న స్థాయికి కూడా వెళ్ళిపోతాం అంటూ మా జీవితాలు కూడా నిత్యం అలాగే ఉండేవి అంటారు ఎరిచ్. మండలి సభ్యులుగా నిత్యం పరుగు, టెన్షన్. ఈరోజు ఇలా చేసాం కదా, ఇలాగే రేపు కూడా చేద్దామంటే అలా చేస్తే ఆ పని అయ్యేది కాదు. బాబాయే ఈ కార్యక్రమాన్ని ఇచ్చాడు కదా, ఆయనే చేసుకుంటాడు కదా, ఇంకేంటి అనుకుంటే అలా అయ్యేది కాదు ఆ కార్యక్రమం. ఇంకా విచిత్రం ఏంటంటే ఒక్కోసారి బాబాయ్ ఏదో చాలా అసలు ఇంపాసిబుల్ టాస్క్, ఇది ఎలాగవుతుంది అన్న పని చెప్తుంటే మనసులో అనుకునేవాడిని నేను. ఈరోజు అంటారు ఎలా అవుతుంది, కానీ వెంటనే సర్దుకుని ధైర్యం చేసి వెళితే ఆ పని అద్భుతంగా అయిపోయేది. ఒక ఉదాహరణ చెప్తారు, మన ఇదివరకు ఉన్నదే అది. మస్తు కార్యక్రమంలో అంటే నవజీవనంలో బహుశా నాకు గుర్తుండి, మస్తు కార్యక్రమంలో బాబా ఒక మస్తుని కలవాలనుకుంటారు. ఇరుచుతో అంటారు, ఇక్కడ ఏకాంతంగా ఈ మస్తుని కలవాలి, ఏదైనా బిల్డింగ్ చూడు అంటే అక్కడ ఏమీ లేవు, ఒక బ్యాంక్ ఉంది. అప్పుడప్పుడే బ్యాంకు తెరిచి మేనేజరు, ఎంప్లాయీస్ అందరూ లోపలికి వస్తున్నారు. ఇరుచుకు ముందు అసలు బ్యాంకుకి వెళ్ళి అడగచ్చా, మా పెద్దన్నయ్య అంటే బాబాని, పెద్దన్నయ్య మస్తు లోపల ఉంటారు అంటే వాళ్ళు ఇస్తారా అని ఒక సందేహం వచ్చినా, కానీ బాబా వర్క్లో వాళ్ళు అన్నీ పక్కన పెట్టేసేవారు. ధైర్యంగా ఆ బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి నమస్కరించుకుని పరిచయం చేసుకుని, ఇలా మా పెద్దన్నగారు తన పాత స్నేహితుడిని ఎన్నో ఏళ్ల తర్వాత కలుస్తున్నాడు, ఒక్క అరగంట పాటు ఆయనతో గడపాలనుకుంటున్నారు, మీరు కొంచెం ఈ ప్రదేశాన్ని మాకు ఇస్తారా అంటే ఆయన కొంచెం ఆశ్చర్యపోయాడట ఫస్ట్. కానీ ఏమైందో తెలియదు, ఆయన అలాగే చేద్దామని చెప్పి ఆ స్టాఫ్ని అందరినీ బయటకు వెళ్ళమని ఆయన కూడా బయటకు వెళ్ళి ఆ బ్యాంకు వీళ్ళ ఆధీనంలో పెట్టి అరగంట సేపు ఉంచాడు. ఇరుచి తదుపరి ఆ విషయం చెప్తూ అనేవారు, ఇప్పటికీ నాకు ఆశ్చర్యం వస్తుంది, నేను ఎలా అడిగాను ఫస్ట్ ఆఫ్ ఆల్, అదొక ఆశ్చర్యం. ఆయన ఎలా ఇచ్చాడు బ్యాంకు, అక్కడ లాకర్స్ ఉన్నాయి, క్యాష్ ఉంది, అన్నీ ఉంటాయి, అయినా ఇచ్చాడు. అలా ఉండేది బాబాతో వ్యవహారం. ఇంపాసిబుల్ అనేది చాలా ఈజీగా అయిపోతుండేది. ఇంకొకసారి బాబా ఏదో చాలా సింపుల్ విషయం చెప్పేవారు, ఇది చేసుకురా అని. ఎంతసేపు బాబా గంటలో చేసుకొస్తాననేవాళ్ళం. అది చాలా క్లిష్టతరం అయిపోయేది. బాబాతో మొట్టికాయలు తినేవాళ్ళం. మా అహాన్ని అలా ట్యూన్ చేస్తూ ఉండేవాడు ఆయన. ఏదన్నా నేను బాగా చేసేస్తున్నాను వర్క్, నా వల్ల అవుతుంది అన్నట్టుగా వస్తే బహుశా ఆయన మళ్ళీ చిన్న రేడియో ట్యూన్ చేసినట్టు, మనకు సిలోన్ రేడియోలు వచ్చాయి, ట్యూన్ చేసుకుంటూ ఉండేవాళ్ళు, అలా ట్యూన్ చేసేస్తూ ఉండేవాడు అంటారు. దీనికి సంబంధించి అంటే ఆయన లీల ఎలా ఉంటుంది, పట్టు విడుపు అనేదానికి ఒక చక్కటి కథ అండి. ఈ మధ్యనే బిఫిటింగ్ ఏ ఫార్చునేట్ స్లేవ్ అనే పుస్తకం మీరు చూసుంటారు. ఇరుచి గారి అనుభవాల్ని క్రోడీకరిస్తూ ఒక చక్కటి పుస్తకం వచ్చింది, వాల్యూమ్ 1. అందులో ఒక కథ నాకు చాలా నచ్చింది, అది మీతో పంచుకుంటాను. ఇరుచి చెప్పిందే కదా, ఆయన ఎక్కడో విన్నానని చెప్పారన్నమాట. కదా, రోమ్ నగరంలో ఒక వ్యక్తి ఉన్నాడట. చాలా చిన్న పరిస్థితి, పాపం పూట గడవడానికి కూడా ఇబ్బందిగా ఉండి ఏదో పని చేసుకుంటూ ఉండేవాడు, భార్య పిల్లలు. రోజు అనుకునేవాడు, నా పిల్లలకు మంచి చదువు చెప్పాలి, నా భార్యకు కొంచెం మంచి దుస్తులు కొనిపెట్టాలి అనుకునేవాడట. ఎంతకీ ఆదాయం పెరగట్లేదు, ఫ్రస్ట్రేషన్ పెరుగుతుంది. రోజు దేవుడికి, భగవంతుడికి దండం పెట్టుకుని, ప్రభు ఏదైనా మంచి నిధి ఎంతో కొంత ఇప్పించావనుకో నాకు దొరికేలాగా ఈ పనులు చేసుకుంటాను, నా కుటుంబ సభ్యులను ఆనందపరుస్తాను అన్నాడు. రోజు ఆ ప్రార్థన చేస్తున్నాడు. ఒకరోజు ప్రార్థన చేసి పడుకున్నాడట. అక్కడ చక్కటి కళ వచ్చింది అతనికి. ఇతను రోమ్
నగరంలో ఉన్నాడు. ఈజిప్ట్ దేశం కల్లోకి వచ్చిందట, ఖైరో దాని ముఖ్య పట్టణం. ఇతను నడుచుకుంటా దారి పొడవునా వెళ్ళిపోతున్నాడు, చాలా దూరం, అది 100 మైళ్ళు. వెళ్ళి ఆ ఖైరో నగరానికి వెళ్ళి తిరుగుతుంటే అక్కడ ఒక చోట నిధి కనబడిందట. ప్రొద్దుట మెలకు వచ్చింది, నవ్వుకున్నాడట, భలే వచ్చింది, అంత స్పష్టంగా సినిమాలాగా అనుకున్నాడట. మన్నాడు మళ్ళీ వచ్చింది, అంత స్పష్టంగానే ఇంకా స్పష్టంగా వచ్చింది. ఇదేంటిది అని భార్యకు చెప్పాడట. భార్య అన్నట్టు నవ్వి, ఊరుకో, అది స్వప్నం, కళ, ఇలాంటి నమ్మేవు గనక అన్నది. 3వ రోజు ఇంకా స్పష్టంగా వచ్చిందట. 4వ రోజు అదే మళ్ళీ రిపీట్ అవుతుంది స్టోరీ. భార్యకి చెప్పాడు, ఎంత స్పష్టంగా ఆ స్పాటు అన్నీ కనబడుతున్నాయి ఖైరో నగర్లో, ఏ స్ట్రీటు అది కూడా అని. అంటే ఏమో ఆవిడకి కూడా ఆలోచనలో పడింది, కొంపదీసి ఏదన్నా నువ్వు అడుగుతున్నావు కదా, ఇస్తాడేమో, వెళ్ళిరా అన్న. కానీ ఎంతో దూరం, అది నెల రోజుల ప్రయాణం. ఇతనికి ఉన్న సేవింగ్స్ చాలా తక్కువ, అయినా బయలుదేరాడు ధైర్యం చేసి. వెళుతున్నాడు, డబ్బులు లేవు కనుక ఒకచోట అవకాశం ఉంటే గాడిద మీద ప్రయాణించాడు, లేకపోతే కాలినడకనే వెళ్ళాడు. చివరికి కలిసిపోయాడు, నగరాన్ని చేరుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు పెద్ద మత కలహాలు జరుగుతున్నాయి అక్కడ, ఒకళ్ళొకళ్ళు నరికేసుకుంటున్నారు రోడ్లలో. ఈ వెనకాల కూడా కొంతమంది దుండగులు పడ్డారు. పరుగున పడి అక్కడ ఇక్కడ నక్కి 2-3 రోజులు భోజనం లేదు, నీళ్లు లేవు, నానా ఇబ్బందులు పడిపోయాడు. ఓరి దేవుడా, ఎందుకు వచ్చాను ఖైరో నగరం అనుకున్నాడు. ఇంత చేసి కొంచెం తగ్గిన గొడవలని బయటకు వస్తే ఒక పోలీస్ ఆఫీసర్ చేతికి చిక్కాడు. వాళ్ళు ఈ గొడవలు ఎవరో పరాయి దేశం నుంచి వచ్చి సృష్టిస్తున్నారని అభియోగం ఉండడం వల్ల ఎవరో అని చూస్తుంటే వీడు కనబడ్డాడు. వీడు డ్రెస్ స్టైల్ అన్నీ చూస్తే బయట నుంచి వచ్చినట్టే ఉంది. పట్టుకున్నాడు. నువ్వెవరు, ఎందుకు వచ్చావు చెప్పు అని గట్టిగా అడుగుతున్నాడు. ఎందుకు వచ్చావు అని చెప్పాలంటే ఏం చెప్తాడు, నాకు కళ వచ్చింది, నిధి దొరుకుతుందని చెప్పడం సాధ్యం కాదు. కానీ బీసిపోయాడు. వాడికి అనుమానం వచ్చేసింది. తీసుకెళ్ళి సెల్లో పడేసి రాత్రి అంతా కొడుతూనే ఉన్నారు. అలో పోలో అని అరుస్తూనే ఉన్నాడు. నేను చేయలేదు, నేను అలాంటి వాడిని కాదు అంటున్నాడు. ఎందుకు దేవుడా, ఏంటి పరిస్థితి అనుకున్నాడు. తెల్లారగట్ల ఉన్నతాధికారి, పోలీస్ అధికారి వచ్చి ఇంటరాగేషన్ మొదలెట్టాడు. కూర్చోబెట్టి, ఏంట్రా నాయనా ఏంటి అని గట్టిగా గదమాయిస్తుంటే ఇంకా నా వల్ల కాదు అనుకుని విషయం చెప్పేశాడు. నాకు ఇలా కళ వచ్చిందండి, ఇక్కడ నిధి ఉన్నట్టు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే అక్కడ రోమ్ నుంచి వచ్చాను అంటే ఆయన తెల్లబోయాడు నిర్గాంతపోయి. ఆయన తెల్లబోయింది వీడు అక్కడి నుంచి వచ్చాడని కాదు, ఈయనకి ఇలాంటి కళ ఒకటి వస్తుందంట 4 రోజుల నుంచి. ఆయన అన్నాడంట, వారిని నీకులాంటి కళ నాకోటి వస్తుందిరా, 4 రోజుల నుంచి స్పష్టంగా వస్తుంది. ఈ మధ్యన మా ఆవిడకి కూడా చెప్పాను, నాకు విచిత్రంగా ఏంటంటే రోమ్ నగరం వస్తుంది, అక్కడ జేమ్స్ స్ట్రీట్ అని ఉంది, ఆ పక్కన 2వ వీధిలో ఒక ఇల్లు ఉంది చాలా చిన్నది, పలానా నిలయం అని ఉంది, ఆ లోపలికి వెళితే ఆ కిచెన్లో తవ్వితే నిధి ఉన్నట్టుగా నాకు వస్తుంది. వీడు తెల్లబోయాడు, వీడి ఇల్లు అడ్రస్సే అది. ఆశ్చర్యపోయాడట, కానీ పైకి చెప్పలేడు కదా. సరే, ఆయన కూడా కొంచెం సింపతి చూపించి, ఎవరు మూర్ఖుడా, కానీ అదృష్టవశాత్తు ఏంటంటే నీ అంత అమాయకుడిని కాదు, నీకులా నేను రోము వెళ్ళలేదు, లేకపోతే నాది కుక్కబోతగావును, చాలించి ఇంకెలాంటి నమ్మకు, తిరిగి వెళ్ళిపో అన్నాడంట. ఈసు రోమ్ అంటూ కాళ్ళు ఇడ్చుకుంటూ నెల పాటు మళ్ళీ నడిచి ఇంటికి చేరుకున్నాడు. భార్య తలుపు తీసింది, దుస్తులన్నీ చిరిగిపోయి ఉన్నాయి, దెబ్బలు ఒళ్ళంతా. ఏమైందండి అని కంగారు పడింది. స్నానం చేయమని ఒంటికి కాపడం అది పెట్టి పడుకోబెట్టి ఏం జరిగిందంటే మొత్తం స్టోరీ అంతా చెప్పాడు. చెప్తే అలా ఎలా తెలిసింది మన ఇల్లు, వాడికి అక్కడో ఈజిప్ట్ నగరంలో ఖైరో పోలీస్ ఆఫీసర్, మన ఇల్లు అంత స్పష్టంగా సినిమాలో కనబడడం ఏంటి అనుకుని, సరే ఓ పని చేద్దాం, నైట్ అందరూ పడుకున్న తర్వాత తవ్వి చూద్దాం అంటే నైట్ ఏం చేశారంటే కిచెన్లోకి వెళ్ళి స్తంభం దగ్గర తవ్వుకుంటూ వెళితే ఒక 4-5 ఇల్లు ఇద్దరు నిధి కనబడింది. చాలా ఆనందపడిపోయారు. తీసుకుని భార్య చాలా ఆనందం, కానీ వీడికి ఒక బాధ ఉంది. నిధి దొరకడం ఆనందమే, భగవంతుడు చాలా గొప్పవాడు అనుకున్నాడు. కానీ ఆ వాడికి ఉన్న కసి కోపం ఏంటంటే, అది ఏదో నాకు కల్లో ఆ మొదటి రోజే ఈ మూలే ఉందిరా అని చెప్పచ్చు కదా, అయినా ఇంత శాడిజం ఏంటి, రాక్షసత్వం, ఈయనకి కఠినత్వం, నన్ను ఎక్కడెక్కడ తిప్పించాడు, ఆ మత కల్లోహాలు ఏంటి, ప్రాణం పోతుందిరా దేవుడా అంటే ఎంతో ఇబ్బంది పడిపోయి అందులోంచి బయట పెడితే ఆ పోలీసు వాళ్ళు ఉచిత కొట్టేశారు రాత్రంతా, మళ్ళీ ఇంత నడక రావడం ఎంత యాతన పడిపోయాను. ఇదే ఆలోచిస్తున్నాడు. ఇది వచ్చిన ఆనందం కంటే ఈ సమస్య అడిగి ఎందుకు ఇలా చేశాడు భగవంతుడు అని. మర్నాడు భార్య ఏదో పని చెప్పింది, మార్కెట్లోకి వెళుతుంటే ఒక ముసలాయన చాలా పెద్ద ఆయన కర్ర పట్టుకుని నెమ్మది నడుచుకుని వస్తున్నాడు. ఈయన పొరపాటున గుద్దేశాడు. ఆయన పక్కన పడిపోతే పట్టుకుని నిలబెట్టి కూర్చోబెట్టి, చాలా క్షమించండి సార్, నేను ఏదో ఆలోచనలో అలా మిమ్మల్ని గుర్తుకున్నాను అంటే, ఆయన చాలా బాగుంది, ప్రసన్నంగా ఉంది ఆయన వదనం. ఇదేంటి నాయనమ్మ అలాగుంది, నువ్వు ఏదో ఆలోచన అంటున్నావు, నేను ఏమన్నా ఇబ్బంది పడుతుందా అంటే, ఆయన మొహం చూడగానే వీడికి చెప్పేసుకోవాలనిపించింది, అంత బాగుంది ఆయన మొహం, ఒక విజ్ఞతతో ఉందన్నమాట. మొత్తం చెప్పాడు, ఇలా ఇలా జరిగింది అని. ఆయన నవ్వి అన్నాడంట, భగవంతుడు ఎప్పుడు అంతే బాబు, ఏది తిన్నగా మన చేతిలో పెట్టడు. ఎందువల్ల ఆయన నీకు చెప్పలేదంటే, కళ్ళలో వెంటనే ఒకవేళ
మొదటి రోజు కల్లో ఎవరో బాబు నీకు ఆ మూలన తవ్వితే నిధి దొరుకుతుంది అంటే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నమ్మవు. ఎందుకు నమ్మవు అంటే నీ మీద నీకు అంత నమ్మకం. అంటే నిత్యం మన వీక్నెసెస్ పొద్దుటి నుంచి సాయంత్రం దాకా కొలుచుకుని ఉండే మనకి మన లోపల దేవుడు ఉంటాడంటే మనం నమ్ముతామా? ఆయనకి తెలుసు అది మనం నమ్మం కనుకే ఇన్ని రూట్లలో తిప్పి పరిగెట్టించి ఆ ఉన్న కొద్ది సంస్కారాలు అరిగించి ఆ స్పష్టత వచ్చి ఆయన విలువేంటో తెలిసిన తర్వాతే ఇస్తాడు. ఆ ముసలాయన అంటాడు, పోనీ నీ కల్లో కాకుండా ఒకరోజు ఏదో వంటింట్లో పని చేస్తుంటే తవ్వుతుంటే దొరికేసింది అనుకో, ఈ కళ సంగతి లేకుండా, అప్పుడు కూడా నీకేం ఉపయోగపడదాని ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నిధి విలువ నీకు తెలియదు, దాన్ని దుర్వినియోగం చేస్తావు. ఆ చేయడం వల్ల ఉన్న ఈ సుఖం కూడా ఉండదు నీకు. ఆయన మహానుభావుడు, అన్నీ తెలిసినవాడు, సర్వజ్ఞుడు కనుక ఆయన కార్యక్రమం ఇంత చేస్తే కానీ ఇది మన చేతిలో పెట్టడు అని ఇరుచి కథ చెప్పి అంటారు. మా పరిస్థితి అలాగే ఉండేది. నిత్యం పరుగు ఎంతసేపు అంటే మన సంస్కారాలను బట్టి ఆ ప్రక్రియ జరిగితే కానీ ఆ విలువ అంటే స్వయంగా దేవుడు పొందడం, ఆయన అనుభవాన్ని పొందడం అన్నది మామూలు విషయం కాదంటారు ఇరుచి. ఒక చిన్న చంటి పిల్లల్ని తల్లులు ఆడుతూ ఉంటారు దోబూచాట్లు, ఎక్కడో దాక్కుంటుంది తల్లి. ఎక్కడున్నా పట్టుకో అంటే ఆ పిల్ల ముందు ఉత్సాహంగానే ఉంటుంది, ఆటలాగా అన్నీ తిరుగుతూ ఉంటుంది, తల్లి కనబడదు. ఒక గదిలోకి వెళ్తే చీకటిగా ఉంటుంది, ఒక డౌట్ వస్తుంది, ఇక్కడ ఏమైనా దెయ్యాలు ఉంటాయేమో, అమ్మ నన్ను ఏమన్నా వదిలేసి, ఇలాంటి అన్ని భయాలు ఉంటాయి. మళ్ళీ అమ్మ ఎక్కడి నుంచో పిలుస్తుంది, ఇక్కడున్నాను రా అని, మళ్ళీ అటు వెళుతుంది. ఇలా ఆడి సడన్గా తలుపు పక్క నుంచి ఆవిడ బయటకు వచ్చి నేను ఇక్కడ ఉన్నాను రా కన్నా ఉంటుంది. పరిగెట్టుకుని వెళ్ళి ఆ పిల్ల మెడ పట్టేసుకుని గట్టిగా పట్టుకుని ఇంకెప్పుడు నిన్ను వదలనమ్మా అంటుంది. అలాగే ఉంటుందంట ఈ విషయం కూడా. ఇది చెప్పి రీచ్ అంటారండి ఆఖరిని. నిజానికి ఈ ఒత్తిళ్ళన్నీ మా అందరికీ ఉండేవి, మీకే కాదు, నాకు ఇంకా ఎక్కువ ఉండేవి. కానీ నేను ఒక టెక్నిక్ పట్టుకున్నాను. ఏం చేసేవాడిని అంటే ప్రతిరోజు పనులన్నీ ముగించుకుని అలసిపోయి వచ్చి పడుకునే ముందు బాబాకి దండం పెట్టుకునేవాడిని. బాబా, నా జీవితం ఈ రోజుతో అయిపోయింది, జీవితం అయిపోయింది, నేను ఇంకా రేపంటూ ఉందో లేదో తెలియదు, మెలకు వస్తే ఉన్నట్టు, ఒకవేళ అదృష్టం బాగుండి నీ కృప వల్ల ఇంకో రోజంటూ నా జీవితం కొత్త జీవితం మొదలైతే రేపు నీ ఇచ్చకు అనుగుణంగా నువ్వు ఎలా ఉపయోగించుకుంటావు అన్నది నీ ఇష్టం. అది మంచి చేస్తానా, నేను చెడ్డ చేస్తానా, లేతే నా బలహీనతల మధ్య చిక్కుకొని నలుగురి మధ్యన నగుబాటు అవుతానా, నా శక్తి సామర్థ్యాలు ప్రదర్శించి నలుగురి చేత కొనియాడబడతానా, ఇది నాకు ఏమీ అవసరం లేదు, అప్రస్తుతం. నీ వాడిగా జీవించాలి, నీ పనిముట్టుగా మాత్రమే నేను జీవించే భాగ్యాన్ని నాకు ప్రసాదించు అంటారు అని కోరుకునేవాడిని. ఆ ట్రిక్ నాకు చాలా జీవితాంతం చాలా బాగా ఉపయోగపడింది అంటూ చక్కటి అడ్వైస్ కూడా ఆకర్ణిస్తారు. జీవితాన్ని సంవత్సరాల్లో కొలుచుకునే కంటే రోజుల్లో కొలుచుకున్నాం అనుకోండి, ఇలా నేను చెప్పినట్టు రోజు ప్రొద్దుట ఇది నువ్వు ఇచ్చిన గిఫ్ట్ ఈరోజు అని చేసిన సమస్తం మన ఆలోచనలు, మాటలు, చేతలు ఆయనకి అర్పించి సాయంత్రం పడుకునే మీద అయిపోయింది నా జీవితం, రేపు లెగుస్తానో లేదో, లెగిస్తే బోనస్, కానీ మామూలు జీవితం వద్దు నాకు, మళ్ళీ నీ కొంగు పట్టుకుని ఉండి నీ చేతిలో పనిముట్టుగా ఉండే జీవితాన్ని కోరుకున్నాం అనుకోండి, ఈరంతా మోసే అంత బరువు కాకుండా ఏ రోజుకు ఆ రోజు మనం డీలోడ్ చేసేస్తే ఆ బరువు కొంచెం ఇంకా సుఖమయంగా ఉంటుంది జీవితం అని చక్కటి సూచన చేస్తారండి ఇది.